కృపతో శుభోదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ప్రతిదినము దేవుడిచ్చే గొప్ప వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 14వ వచనము. 115 సంకీర్తన 14వ చరణము. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. అవును, ఈ దినాన్ని దేవుడు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. నో వన్ క్యాన్ స్టాప్ యువర్ గ్రోయింగ్. ఎవరు కూడా నీ అభివృద్ధిని ఆపలేరు. దేవుడు తన భక్తులను మర్చిపోయేవాడు కాదు. ప్రభు మిమ్మలను మర్చిపోలేదు. ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకొని వృద్ధి పొందించాలని ఆయన ఇష్టపడుతున్నారు. అలా చేయగలడానికి ఆయన శక్తిమంతుడు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాగ్దానము శక్తి కలిగింది. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. చూడండి, 146వ సంకీర్తన 6-7 చరణాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన నీకు కదా. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు అన్నది మనం ఆదికాండ గ్రంథంలోనే మనము తెలుసుకున్నాము. ఈ గొప్ప దేవుడు మిమ్మలను మీ పిల్లలను కూడా వృద్ధి పొందించాలని ఆశపడుతూ ఉన్నారు. అవును, అభివృద్ధి అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరూ కోరుకునేది అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని. మరి ఆత్మీయుడిగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ ఆత్మీయులే కదా. మనం కూడా ఇలా వర్ధిల్లాలి అని ప్రార్థించడం మొదలుపెట్టండి. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనములో ఉంటుంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు ఉండాలి అనేది ఆయన ఆశగా ఆయన ప్రార్థిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మన అందరము ఇలా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము. మనము మార్పు కోరుకోవాలి. మనందరము ఇలా ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు వర్ధిల్లుతాయి అనే మాట ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అభివృద్ధి కోరుకోవడము తప్పేమీ కాదు. అభివృద్ధి అనగానే అందరూ ఇలా కోరుకుంటున్నాడేంటి, ఇలా కోరుకుంటున్నారేంటి అనే మాటలు వింటూ ఉంటాం. కానీ అభివృద్ధి కోరుకోవడము తప్పేమీ కాదు. యెహోషువ గ్రంథములో యెహోషువతో దేవుడు చెప్పిన మాటలు 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ ఆయన చాలా స్పష్టంగా యెహోషువతో చెప్పారు. యెహోషువతో దేవుడు అంటున్నారు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు నీ నోట ఉండాలి, నువ్వు దాన్ని ధ్యానించాలి, నువ్వు వాటిని పాటించాలి. ఎప్పుడు దివారాత్రులు దాన్ని ధ్యానించినప్పుడు వాటిని పాటించినట్లయితే నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అనే దేవుని యొక్క మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి కదా. 8వ వచనంలో అంటారు, ఈ గ్రంథం ముందు నీవు బోధింపక తప్పిపోకుండా నువ్వు ఉండాలి. ఖచ్చితంగా ఈ మాటలు నీ హృదయంలో నువ్వు దగ్గర ఉండాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. చాలా విషయాలు ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకే అంటున్నాను, నీవు గనక అలా జీవించగలిగితే నీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. ఇఫ్ యూ లివ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ ఏ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఆత్మీయ ఎదుగుదలతో పాటు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పొందాలని ప్రభు ఆశపడుతూ నిన్ను కోరుకుంటున్నారు. నీ చుట్టూ ఉంటున్న వారు నీ యొక్క అభివృద్ధిని చూసి వరవలేని వారు చాలామంది ఉంటారు. దాంట్లో మొట్టమొదటి వాడు అపవాది అయిన సాతాను. దేవుని బిడ్డలు అభివృద్ధి పొందడం అంటే వాడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.
మీ కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధి చెందడం వాడికి ఇష్టం ఉండదు. నీ కుటుంబ సభ్యులు విశ్వాసం కలిగి భక్తి కలిగి జీవించడము, దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగించడం అన్నది వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఇది నాన్న ఒకటి మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకి వాడి ఇష్టంతో పని లేదు. మనం దేవుని చిత్తమందు ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని రాదు అని దేవుడు మాటేస్తున్నారు. నీకు అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించడము ప్రారంభించినప్పుడు, ఆయన మిమ్మలను అభివృద్ధి పొందడము ప్రారంభించినప్పుడు ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఎవరికి సాధ్యము కాదు. ఎలా చెప్తున్నాం అని అంటారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ చివరి మాట చూస్తే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఒకసారి ప్రభు తలుపు తెరిస్తే ఎవరో తలుపు వేయలేరు. ఒకసారి ఆయన తలుపు వేస్తే ఎవరో దాన్ని తీయలేరు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. కనుక దేవుడు చెప్తున్న మాట, నిన్ను అభివృద్ధి చేయడము మొదలు పెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందాలని, విస్తరించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి, పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ దినము వాగ్దానమును బట్టి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్తున్న ఈ మాటలు, నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తానని, వృద్ధి పొందిస్తానని, అట్టి ఆశీర్వాదము నువ్వు పొందుకోవడం కొరకు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేయి. ఆ వాగ్దానం స్వతంత్రించుకొని దేవునిలో పొందుకుంటూ ముందుకు వెళ్ళు. అట్టి కృపాభాగ్యము త్రియేక దేవుడు నీకు, నీ ప్రార్థనలకి, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.